ఒకప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు గత ప్రభుత్వం గార్చింది. మేము ఇప్పటి నుంచి ఆనంద బాష్పాల శిల్పకళా వేదికలో మీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి, పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈరోజు హరీష్ రావును కలవడానికి కారణం ఏంది మెయిన్గా? సార్ ఆ పత్రాలకి విలువ లేకుండా పోయింది సార్. వాస్తవంగా సార్ పత్రాలు ఇచ్చింది మంచిగానే ఉంది సార్, కానీ ఆ పత్రాలకి పని ఎక్కడ ఇచ్చిరు అనేది మేము అడుగుతున్నాం సార్. ఆ పనికి ప్రతిఫలం ఎక్కడని అడుగుతున్నాం సార్. వాస్తవానికి సార్ ఆ పత్రాలు ఇప్పటిదాకా సంవత్సరం దాకా నేనే కాదు 6500 మంది దేనికి ఉపయోగించుకున్నారు. పోనీ సరే మేము తీసుకున్నాం, సర్టిఫికెట్లు ఉంటే పనికి వస్తాయి. మరి ఆ పత్రాలకు విలువ వాళ్ళేం తీసుకున్నారు? వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఏంది? 60 రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు, ఏం పని చేయించుకున్నారు? 40 రోజులు అప్రెంటిస్షిప్ తీసుకున్నారు, ఏం పని చేయించుకున్నారు? ప్రజలకు ఏం సేవ చేసిరు? చెప్పిన స్టేట్మెంట్లకి ఏది విలువ లేదు. ఇప్పటిదాకా సార్ చూడాలంటే 2000 నుంచి 3000 దాకా స్టేట్మెంట్లు వచ్చిన ఈ 2-3 సంవత్సరాలలో స్టేట్మెంట్లకే పరిమితమైంది సార్. పనేది ఆ కల్పించిన పనేది, జరిగిన సమస్యలేవి, పరిష్కారాలేవి, మార్గాలేవి, వీటన్నిటి మీదనే జరుగుతలేదనే. అంటే సార్ ఏమైందంటే వీళ్ళు భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడమే ఆ విధిగా మమ్మల్ని తీసుకున్నారు, కానీ మమ్మల్ని కూడా సమస్యలు పడేసి మమ్మల్ని ఒక సమస్యగా సృష్టించుకున్నారు. అంటే మేము ఒక సమస్యను అంటే ఉన్న సమస్యలే కాదంటే కొత్త సమస్యను కూడా క్రియేట్ చేశారు. వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. మంచి ప్రశాంతంగా జాబులు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి 100% సార్ అందరూ కూడా వేరే దగ్గర అందరం పని చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇందులో వ్యవస్థలో తీసుకొచ్చి చెడగొట్టినట్టు అయింది సార్. పన్నున్నని కూడా చెడగొట్టిరు సార్. అందుకనే సార్ సరే ఇదేదన్నా మంచి పని కాదు అనుకుంటే అట్లా కూడా చెప్పవచ్చు సార్. కానీ మంచి పనే, నిర్ణయం మంచిదే, కానీ దాని ఆచరణ ఎంతో గొప్పది సార్. ఆ ఆచరణ లేకనే ఇంతవరకు తీసుకొచ్చిర్రు సార్. ఆచరణ చేసి ఉంటే ఎంతో బాగుండేది. ప్రజలు ఎంతవరకు వీళ్ళను చాలా వరకు ఆదరించేవాళ్ళు. ఈ రోజు మనం ఎక్కడ చూసినా రిమార్కే, ఎక్కడ చూసినా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మా ప్రభుత్వం, మా అధినేత మంచి చేస్తుండని చెప్పుకునే పరిస్థితి లేదు. కారణం నిర్ణయాలు సార్. ఈ నిర్ణయాలు బాగాలేదు. ఈ నిర్ణయాలలో మేము కూడా తీసుకున్నారు. పని చూపించండి, మేము చూపిస్తాం ప్రజలకు ఎట్లా సేవలు ఉంటాయో, ప్రజల సమస్యలు ఎట్లుంటాయో తెలుస్తుంది. ప్రతి రైతుకి ప్రతి ఊర్లో ప్రతి సమస్య ఉంది. ఎక్కడ సార్ సర్వేలు వెళ్తున్నారా? 300 మంది ఎంత సంవత్సరాల కొద్ది టైం ఇస్తున్నారు, సమస్యలు తీర్చలేరు. ప్రజల సమస్యలు అట్లాగే ఉండిపోతున్నాయి సార్. మరి ఎందుకు తీసుకున్నారు? అసలు సర్వేయర్లతోటి రైతులకు ఏం లాభం చేకూరే అవకాశం ఉంటుంది సార్? అన్నిటికంటే ముఖ్యం చెప్తా సార్, నిన్న జరిగిన 22A అనేది అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఎందుకు వేసారు సార్? ఏ ఒక్క సర్వే జరగకుండా 22A వేసారు. ఎట్లా వేయగలుగుతారు? సర్వే రిపోర్టే లేదు. అలాగే సార్ అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే సార్ ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు లేదంటే అసైన్డ్ భూములను మళ్ళా తిరిగి ప్రభుత్వం సాధించుకోవడం కోసమో లేదంటే పట్టా ల్యాండ్లు కూడా భయపెట్టి తీసుకోవడం కోసమో తీసుకుంది. అదే నిజంగా సర్వేర్లు పనిచేస్తే అది పట్టా ల్యాండ్ ఏది, గవర్నమెంట్ ల్యాండ్ ఏది, అసైన్ ల్యాండ్ ఏది, దాని సబ్ డివిజన్ ఏది, ఎవడెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఎవరిదే భూమి, గవర్నమెంట్ భూమి కాదా అవునా, ప్రతి ఒక్కదానికి క్లారిటీ వచ్చేది. మెయిన్ లేకుండా మా పని పక్కన పెట్టి వాళ్ళకి ఏదో ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజలకు సమస్యను క్రియేట్ చేయడమే జరిగింది. 22A వేసినటువంటి ప్రోబేట్ ల్యాండ్ ఏదైతే ఉందో సర్వేయర్ లేకుండానే గుర్తించినట్టు 100% సార్. ఒక్క సర్వే రిపోర్ట్ చూపించమని చెప్పండి, ఒక్క సర్వే రిపోర్ట్లు చూపించమని చెప్పండి ప్రభుత్వానికి, ఆధారాలతో సహా ఇవ్వమని చెప్పండి సార్. ఎక్కడ కూడా వీళ్ళంతా కేవలం వెబ్సైట్లలో మాత్రమే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ 22/A అని పేషారు అంతే. ఎక్కడ దీనికి ఆధారాలు చూపించలేరు, ఆధారాలు అడిగితే చెప్పలేరు, రికార్డులు ఇయ్యలేరు, ఏమీ చెప్పలేరు. ఎప్పటి నుంచో కనీసం దానికి వెనకాల సిబ్బంది లేరు, పనిచేసేటోళ్ళు లేరు, సర్వేలు లేరు. కొలిసిన భూమి లెక్క పెట్టమని ఈ రోజు దాకా సర్వేలైన లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఎకరాకు 60 రూపాయలు ఏమి ఇస్తా అంటున్నారు కదా, ఎందుకు దాన్ని రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్? 60 రూపాయలు దేనికి పనికి వస్తాయి సార్? మేము రాను పోను ఖర్చు ఎంత, మాకు తిండి ఖర్చు ఎంత, ట్రావెల్ ఎంత, ఫ్యామిలీని ఏ విధంగా చేస్తారు? మళ్ళీ ఇచ్చే జీతము ఎప్పటికీ 500 ఎకరాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి 500 ఎకరాలు భూమి చేయాలంటే ఈ ఉన్న సర్వేర్లకి 6 నెలలు పడుతుంది సార్. వాస్తవంగా చెప్పాలంటే సబ్ డివిజన్లు లేవు సార్ మనకి తెలంగాణకి. సబ్ డివిజన్లు చేయాలి, అది కరెక్టా కాదా డిసైడ్ చేయాలి. చేసిన భూములో కూడా ఇప్పటిదాకా ₹1 సరిగ్గా ఇవ్వలేదు సార్. ఏదైనా రైతుల దగ్గర తీసుకోండి అని చెప్తున్నారు, వీళ్ళు పైసలు ఇవ్వలేదు సార్. 60 రూపాయలు చెప్పి కూడా 4-5 నెలలు అయినా రూపాయలు సరిగ్గా పంచలేదు. ఏదైనా ఇంటర్నల్ హామీ ఏమి ఇచ్చారండి సార్? మాకు లైసెన్స్ కాపించి వెనకాల ₹1000 2 ఎకరాల దాకా చేసే ₹1000, దాని తర్వాత ఎకరాన్ని అంటే ప్రతి ₹500 ప్రతి ఎకరానికి అన్నారు. అది LPM ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో వాని భూమి కొలిచినప్పుడే. మరి రిజిస్ట్రేషన్ భూములు సర్వేలు అయితే లేవు, వీళ్ళ భూభారతి ఇంకా పనిచేయలేదు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి మమ్మల్ని తీసుకొని సంవత్సరం కింద తీసుకొని సంవత్సరం నుంచి ఎందుకు వెయిటింగ్ చేస్తున్నట్టు? వెరిఫికేషన్ జరగాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగితే ఎవడి భూమి, ఎంత భూమి, ఎందుకు భూమి, ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, వాంది కరెక్టా కాదా, సాదాపై నామానా, ఒరిజినల్ పట్టానా, అది వంశపారపర్యంగా వచ్చింది, అన్ని వెరిఫికేషన్ చేసేది ఓ సర్వేయర్.
భూమిని దాని యొక్క డాక్యుమెంట్స్ని అన్నిటిని వెరిఫై చేస్తాడు. అవన్నీ చేయకుండా అవేవి చేయకుండా డైరెక్ట్గా ఇష్టం వచ్చిన ఆధారాలు తీసుకుంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుంటారు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఒకరోజు 22A అంటాడు, ఒకరోజు గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఒకరోజు మీ అందరికీ ఉన్న భూమి మీద కొలిసిస్తా అంటాడు. 2000 స్టేట్మెంట్లు ఉన్నాయి సార్ ఇప్పటిదాకా మేము కలెక్ట్ చేసినాయి. చూపిస్తే సిగ్గు పోతుంది సార్. ఒక్కదాని మీద నిలబడండి సార్, ఒక్కదాని మీద. దీనికి తోడు రెవెన్యూ దాని ఎంత దరిద్రంగా తయారు చేస్తున్నారు. అంటే 6500 మంది జీవితాలను సడన్ గా రోడ్డు మీద తెచ్చినట్టే కదా. అంటే సంవత్సరంన్నర నుంచి మీకు ఎలాంటి జీతభత్యాలు కానీ ఎలాంటి ఈ పని చేయండి ఇలా చేయండి అని ఏం ప్రభుత్వం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏది రాలేదా మీకు? ఏది రాలేదు సార్. నిజమైన సార్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడట్లేదు సార్. టెక్నికల్ గా దీన్ని నడిపించే రెవెన్యూ వ్యవస్థను నడిపించే ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ పోయిండు, ఏం మాట్లాడిండు, ఆయన స్టేట్మెంట్లు ఏవి, ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు, సమాజానికి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సార్. నాలెడ్జబుల్ పర్సన్ని టెక్నికల్గా ఉన్నోళ్ళని పక్కన పెట్టి అంటే నాన్ టెక్నికల్ పర్సన్స్ వీళ్ళంతా పొలిటికల్స్ అంతా సివిల్ సర్వేర్లా, సర్వేకి సంబంధించిన డిపార్ట్మెంటా, రెవెన్యూకి సంబంధించిన అంటే మంత్రి ఏంటి కానీ రెవెన్యూలో అన్నీ తెలుసా ఆయనకి? ఏం తెలుసు సార్ ఎక్కడ ఒరిజినల్గా ఏం జరుగుతుందనే సమస్యల గురించి? ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా ఇది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తారు, వీళ్ళంతా వాళ్ళ వెనకాల చెప్పింది జేజీలు కొడుతున్నారు. కానీ సమస్యలు ప్రజలకి జనాలకి 4 కోట్ల తెలంగాణ జనాభాకు ఉంది. అలాగే ఈ యొక్క లైసెన్స్ సర్వేర్ల కుటుంబానికి ఉంది. ప్రభుత్వానికి ఎంత అవసరమో లైసెన్స్ సర్వేయరు రైతుకుడికి అంతే అవసరం. గెట్టు పంచాయతీలని ఆ పంచాయతీలని ప్రభుత్వానికి ఏమో ప్రభుత్వ భూమి ఏడుంది, సీలింగ్ భూమి ఏడుంది, సాదాబైన మరి అంటే ఈ ఇంతమంది అంటే ఇంత పని ఉన్నా కూడా ఎందుకు మిమ్మల్ని వాడుకోలేకపోతా ఉన్నది? ఎందుకు దానికి సంబంధించినటువంటి వేతనం ఇవ్వలేకపోతా ఉన్నది? అవగాహన లోపం సార్. దీన్ని అంటారు సార్ అవగాహన. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను సార్. గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి అంటే సామెత ఉంది సార్. అవునా సార్? ఈ పనులు ఎవరి పనులు వాడు చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవడి పని ఏంటి అనేది. నా పని ఏందో నేను చెయ్యాలి, ఎవడి పని ఏందో వాడు చేయాలి, సర్వేర్ పని ఏందో సర్వేర్ చేయాలి, సర్వేర్కి ఎవడు చెప్పాలో వాడు చెప్పాలి, ఏం పని చేయాలో ఆ పని చెప్పాలి. కానీ ఇక్కడ అన్నీ కూడా ఇష్టం వచ్చిన తీరులో ఇష్టానికి సారంగా వాళ్ళు అనుకున్నదే వేదం, వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్టు. ఏం సార్ వేదాలు రాసినరా వీళ్ళు, సిద్ధాంతాలు రాసిరా, చట్టాలు రాసిరా సార్? చట్టాలను ఎవరు ఫాలో అయితే లేరు సార్. చట్టాలను ఫాలో అయితే ఒరిజినల్గా ఏందనేది తెలుస్తుంది. కార్యాచరణ ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు మీరు, ఎలా చూస్తారు అంటే కార్యాచరణ ఏముండబోతా ఉంది? ఇప్పుడు ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చారు, తర్వాత ఇంకేంది నెక్స్ట్ ప్లాన్ ఏంటి? 119 మంది ఎమ్మెల్యేలను కలుస్తాం సార్. ఇది ప్రతి నియోజకవర్గం సార్. టైం ఇస్తారా మీకు ప్రభుత్వంలో సార్? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం సార్. ఇప్పుడు మా టైం సార్, మేము ఇచ్చే టైం అంటే మేము రిక్వెస్ట్ చేసుకునే టైం. తర్వాత సార్ వెతుక్కును పరిగెత్తిచ్చి వచ్చి కలిసే అవకాశం ఇస్తాం సార్. 6500 మంది అనుకుంటే సార్ అందరు యువత సార్. నిన్న అడిగితే పోలీసులు ఏమన్నారంటే సార్ మీరే నిజంగా సర్వేర్లు వచ్చిరా, బోన్సర్లు వచ్చిరా అని అన్నారు సార్. సార్ ఇప్పుడు ఏదైనా ఉంటే రండి సార్. ఒకటి తెలివితేటలతో పోవడం, ఒకటి బుద్ధి బలం, ఒకటి కండబలం. ఈ 2 సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర బుద్ధి బలం ఉంది లేదా కండబలం ఉంది, వాళ్ళ దగ్గర కండబలం ఉంది. మా దగ్గర ప్రజెంట్గా అందరి దగ్గర బుద్ధి బలం ఉంది సార్. మేము చూపించుకోవాల్సిన అందరు ఏకమైతే ఎంత దానికైనా ఎదుర్కొనేంత శక్తి మాకుంది సార్. అంటే యువత అనుకుంటే ఎంతైనా చేస్తుంది. ఒక దేశం మొత్తాన్ని కూడా ఒక జంతర్ మంతర్లో చూసినాం సార్. ఇది నాట్ ఓన్లీ 6500 మంది సార్. తెలంగాణ 4 కోట్ల జనాభాల అవసరం. మేము దలుచుకుంటే సార్ ఒక్క ఎమ్మెల్యే ఒక్క సభ పెట్టలేడు, ఒక్క కార్యకర్తలు కూడా బయట చెప్పుకొని తిరగలేరు. ఏవి జరగవు సార్, తలుచుకుంటే ఏవి జరగవు సార్. ఆపాలనుకుంటే ఎంత పెద్ద కాదు సార్. మేము ఇప్పటిగా శాంతియుతంగా చేస్తున్నాం, ప్రజా సమస్యను తీర్చాలనుకుంటున్నాం. ప్రజలకు అవసరమయ్యే విషయంలో ముందుకు పోండి. ప్రజలకు కోసం ఇప్పుడు సార్ ఏ సర్వేలు మా సొంతానికి చేసుకోవట్లేదు. మేము ఆఫీసులో కూర్చొని పనిచేసేటోళ్ళం కాదు సార్. భూమి మీద ప్రాణం పెట్టి భయంతో పనిచేసేటోళ్ళం సార్. నిన్ననే ఒకరికి పాము కాటు కలిసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా పనిచేసేటోళ్ళం. అది సమస్యని పరిష్కరించడం కోసం పనిచేసేటోళ్ళం. సమస్య ఉన్న చోట పనిచేసేటోళ్ళం. ఏమీ లేదు సార్. భయానికి సార్ ఒక మనిషి చచ్చిపోతే కదలలేని ఈ ప్రభుత్వ వ్యవస్థ, ఒక మండల్ సర్వేర్, ఒక డిఏ, ఒక ఏడి కానీ, ఒక జేడీ కానీ, ఒక జేసీ కానీ, ఒక కలెక్టర్ కానీ స్పందించలేనిది మా యొక్క ఉద్యమం చూసి ఆయనకు పాము కాటు గర్భంగానే మండల్ సర్వేయరు, ఏడి, డిఏ, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు అండ్ డిప్యూటీ కలెక్టర్ గారు అందరూ పోయి అక్కడే ఉన్నారు సార్. ఇది సార్ మా యువత తలుచుకుంటే అక్కడ దాకా వెళ్తుందని ఆ భయం వాళ్ళకు పుట్టింది సార్. అదే భయం 33 జిల్లాల్లో పుట్టిస్తే అదే అనుకుంటే పెద్ద సమస్య కాదు సార్.
ఆగుతున్నాం సార్, మా యొక్క పేషెన్స్ ఏం చేస్తున్నాం ఒకటి సార్. చెప్పండి, రానున్నటువంటి 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఎలా ఉండబోతా ఉంది, మీ ప్రభావం ఎలా ఉండబోతా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు? తీవ్రంగా ఉంటుంది సార్. సార్ ఇక నెక్స్ట్ టైం సార్ ఈ సమస్య మేము డెడ్ లైన్ ఇస్తున్నాం సార్. సెప్టెంబర్ 15వ తారీఖు వరకు 119 ఎమ్మెల్యేలకు మా యొక్క అందరి నుంచి వినతి పత్రాలు వెళ్తాయి సార్. సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత డెడ్ లైన్ సార్. తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరగనివ్వం, ఆపుతాం, ప్రతిదానికి అడ్డుపడతాం, ప్రతి సభలకు పోతాం. గట్టి వార్నింగ్ సార్. మేము ఈ రోజు కూడా సార్, నిన్న కూడా సార్ మేము నార్మల్గా మాట్లాడాము. ఈ రోజు మా లాస్ట్ వార్నింగ్ అంటే లాస్ట్ రిక్వెస్ట్ మోడ్, లాస్ట్ రిక్వెస్ట్. అందుకనే ఈరోజు 3 టార్గెట్లు పెట్టుకున్నాం సార్. ఒకటి బీఆర్ఎస్ భవన్, రెండోది గాంధీ భవన్, మూడోది బీజేపీ భవన్. సార్ మేము రిక్వెస్ట్ మోడ్లో పోతున్నాం. రానిచ్చడం రానికపోవడం వాళ్ళ ఇష్టం సార్. ఉంటే మనుషులకు ఇస్తాం సార్, లేకపోతే సెక్యూరిటీకి ఇస్తాం సార్. మరీ ఎంతగా రాకపోతే గోడల మీద అతికిచ్చి వస్తాం సార్. గోడ మీద అతికిచ్చి వస్తాం. ఇది మా పని. ఫోన్ అయితే పోతాం. ఓకేనా సార్? లేదు సార్, మేమేమైనా యుద్ధం చేయడానికో ధర్నా చేయడానికో వెళ్ళట్లేదు. ఎక్కువ శాంతియుతంగా వాళ్ళకు మా అప్లికేషన్. ఎందుకంటే లేదు సార్, మేము ఆల్రెడీ నిన్నటి నుంచి వాళ్ళ పోలీసులు నాకు అదే ఫోన్లు కొడుతున్నారు సార్. వాస్తవం అది. మేము ఏదైనా తప్పు చేస్తే 100% మమ్మల్ని అరెస్ట్ చేయండి. మేము చట్టానికి లోబడి ఉంటాం. మేము ఎక్కడ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుడు వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు చేయొచ్చు, మా పని మేము చేస్తాం. వాస్తవం 100% మేము దానికి అన్ని విధాలుగా మేము లోబడి ఉన్నాం. వాళ్ళు అలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు మేము కట్టుబడి ఉంటాం. కానీ మేము అలాంటిది ఏమీ లేదు, చెప్పే చేస్తున్నాం. ఓకేనా సార్? దానికి ఏం లేదు. అందుకే ఈ మూడింటిని ఎందుకు ఎంచుకున్నామంటే 119 ఎమ్మెల్యేలు దీనికి సంబంధించిన వాళ్ళే. ఇంకొక ఎంఐఎం ఆఫీస్ ఉంది, ఎంఐఎం ఆఫీస్కి కూడా వెళ్ళి ఇస్తాం. ఓకే, మిగతా తర్వాత సెప్టెంబర్ 15 తర్వాత మా జన్జీ అనుకోండి, లైసెన్సులు సర్వే అనుకోండి, యువత అనుకోండి, ఏదైనా అనుకోండి, సెప్టెంబర్ 15 తర్వాత డెడ్ లైన్ ఏందో చూపిస్తాం.